అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తులైనటువంటి పౌలు అననీయ ద్వారా దేవుడు చేసినటువంటి ఆ అద్భుత కార్యాలను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. లుస్త్రాలో 14:7 అదే అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయం 7 లుస్త్రాలో బలహీన పాదములు గలవాడొకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండెను. నడవలేక కూర్చొని ఉండేవాడు. అతడు పౌలు మాట్లాడట వినెను. పౌలు అతని వైపు తేర చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండని గ్రహించి, నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దానిని చూసి లుకోనియా భాషలో దేవతలు మనుష్య రూపములు దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు, తోపతియు, అననీయకు పౌలు ముఖ్య ప్రసంగయున్నందున అతనికి హెర్మోనియు అని పేరు పెట్టిరి. ఇప్పుడు లుస్త్రా అనేటువంటి గ్రామంలో పౌలు అననీయ ఆ గ్రామానికి వెళితే పౌలు అననీయ ద్వారా దేవుడు చేసినటువంటి కార్యము ఏమైనా ఉన్నది అంటే, ఆ లుస్త్రాలో బలహీనమైనటువంటి పాదములు అంటే ఆ కాళ్ళకి సత్వ లేక, ఆ కాళ్ళకి బలము లేక పుట్టినాల నుంచే అవిటివాడుగా జీవిస్తున్నటువంటి ఒక మనిషిని అననీయ పౌలు వారు చూస్తారు. పుట్టినాల నుంచే అవిటివాడిగా జీవిస్తూ ఉన్నారు. పుట్టినాలం అంటే లేనటువంటి పరిస్థితి, పుట్టినాల నుంచే నడవలేనటువంటి పరిస్థితి, పుట్టినాల నుంచే ఎక్కడ కూర్చుంటే అక్కడనే కూర్చొని ఉండేటువంటి పరిస్థితి గలటువంటి ఒక మనిషిని అననీయ పౌలు గారు చూసినప్పుడు ఈ అననీయ పౌలు గారు యేసు ప్రభువు గురించి సువార్త బోధిస్తూ ఉంటే ఈ కుర్రవాడు ఆడ కూర్చొని వాళ్ళని పరిశీలన చేసి చూస్తూ ఉన్నప్పుడు, అప్పుడు ఈ జన సమూహం అందరూ వెళ్ళిపోయినప్పుడు చివరిగా కుంటివాడు ఆ ప్రదేశంలో కూర్చొని ఉన్నప్పుడు ఆ కుంటివాడు పేతురు వైపు, అననీయ వైపు, ఆ సౌలు వైపు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని గ్రహించి, దాన్ని విని, దాన్ని చూసి ఆ కుర్రవాడి కాడికి పోయి నువ్వు లేచి నడవమని చెప్పినప్పుడు ఆ వ్యక్తికి, ఆ బలహీనమైనటువంటి పాదములుగా జీవిస్తున్నటువంటి ఆ వ్యక్తికి ఆ బలము వచ్చి, శక్తి వచ్చి అక్కడ నుంచి లేచి నడవటం జరుగుతూ ఉన్నది. ఒకసారి మనము ఆలోచన చేస్తే, పుట్టినాల నుంచే అవిటిగా జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి అప్పటికప్పుడే పౌలు వచ్చి, అననీయ వచ్చి అతన్ని ముట్టి నువ్వు లేచి నడవమంటే అది సాధ్యమా? అది అలా ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో ఎన్ని వైద్యాలు చేస్తే అప్పటికి నడవచ్చు, నడకపోవచ్చు. అది పుట్టుకతో వచ్చినది కాబట్టి మన దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేటువంటి వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. పాపిగా జీవించడానికి ఏ మనుషుడు పాపిగా ఉండుటకు ఈ భూమి మీద దేవునికి ఇష్టం లేదు.
ఆ వ్యక్తి పుట్టినాల నుంచి పాపములు, పుట్టినాల నుంచి అదే బలహీనతలు, పుట్టినాల నుంచి ఆ నడవటానికి కాలు లేకుండా జీవించటానికి దేవునికి ఇష్టం లేదు. అందుకే అననీయ పేతురు ఇద్దరు దేవుడి గురించి సువార్తను బోధిస్తూ ఉంటే వాళ్ళపై పరావిని తేర చూస్తూ ఉన్నాడు. అదే అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలోనికి వెళ్తే ఆడ శృంగారపు దేవాలయం కాడ ఆడ కూడా ఒక వ్యక్తి ఉంటాడు. పేతురు గారికి వెళితే పేతురు వైపు తేడా చూస్తుంటే వీళ్ళు ఏమైనా ధనం ఇస్తారేమో, నాకు ఎవరో కొత్తవారు ఈ దేవాలయానికి వచ్చారు, నేను రోజు కూర్చొని అడుక్కొని బతుకుతూ ఉన్నాను, నాకు ఇంకా ఎక్కువ రోజు ఇచ్చేవారి మీద కంటే ఇంకా ఎక్కువ నాకు ధనం ఇస్తారేమో, ఎక్కువ నాకు ఇంకా ఏమైనా ఇస్తారేమో అని చెప్పేసి ఆయన కూడా ఎదురు చూస్తుంటే పేతురుని నువ్వు లేచి దిక్కుని నడవమని చెబితే ఆయన లేచి దిక్కుని నడుచుకుని వెళ్ళిపోతా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఈయన శృంగారపు దేవాలయం కాడ అడుక్కునేటువంటి వాడు కదా, శృంగారపు దేవాలయం కాడ రోజు అడుక్కొని జీవించేటువంటి మనిషి కదా, ఎలాగా కాళ్ళు వచ్చినాయి. శాస్త్రులు కానీ పరిచయాలు కానీ ఆయన తల్లిదండ్రులు కాడికి పోతా, నీ కొడుకు ఏనేనా రోజు శృంగారపు దేవాలయం కాడ అడుక్కొని జీవించేటువంటి ఆయన వీనేనా అని వాళ్ళ తల్లిదండ్రుల కాడికి శాస్త్రులు పరిచయాలు పోయి అడిగితే వాళ్ళ తల్లిదండ్రులు అవునయ్యానే, అయితే కాళ్ళు ఎలా వచ్చాయంటే వాళ్ళు చెబుతారు, కాళ్ళు ఎలా వచ్చినాయో మాకు తెలియదు, మేము తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాం, అక్కడి నుంచి నడుచుకుంటూ ఇంటికి వచ్చాడు, కాళ్ళు ఎట్టు వచ్చినాయో మాకు తెలియదు అని చెబితే చివరికి ఆయన అడిగితే అవును యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి నా కాడికి వచ్చి నన్ను ముట్టి పేతురు అనేటువంటి వారు నా కాడికి వచ్చి నన్ను ముట్టి నన్ను లేచి నడవమని చెబితే నేను నడిచిన అని ఆ శృంగారపు దేవాలయం కాడు ఉన్నటువంటి ఆ వ్యక్తి చెబితే వీళ్ళు నమ్మలేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కుప్పేసుకొని, అక్కడ ఉన్నటువంటి జనసమూహం మొత్తాన్ని కుప్పేసుకొని నిజంగా ఏనేనా శృంగారపు దేవాలయం ఇంకా అడుక్కొని జీవించేటువంటి వ్యక్తి ఏనేనా, రోజు ఉండేటువంటి వ్యక్తి ఏనేనా, అయితే ఎలా వచ్చినాయి కాళ్ళు, ఎట్టొచ్చినాయి కాళ్ళు, ఏ రకంగా వచ్చినాయి, ఏ రకంగా నడవగలుగుతూ ఉన్నాడు అని వాళ్ళందరూ ఆయన విషయంలో జరిగినటువంటి ఆశ్చర్య కార్యాన్ని బట్టి అందరూ విభ్రాంతిని అందుతారు. ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సాధ్యం. అలాంటి పరిస్థితే అననీయ సౌలు విషయంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. లుస్త్ర అనేటువంటి గ్రామంలోనికి వెళితే పుట్టిన నుంచి కాళ్ళు లేనటువంటి వ్యక్తికి దేవుడు కాళ్ళు ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ దేవతలు, పరలోకం నుంచి దేవతలు మనుషుల స్వభావాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చితే కానీ ఇలాంటి కార్యము జరగదు. మానవుడు అనేటువంటి వాడు ఎవరి ద్వారా ఇలాంటి కార్యము జరగదు. మానవుడు అనేటువంటి వారు ఎవరి ద్వారా ఇలాంటి పని జరగదు. పరలోకముల నుంచి దేవదూతలు భూమి మీదకి దిగి వస్తే కానీ ఇలాంటి కార్యము జరగదు అని అక్కడ ఉన్నటువంటి వారందరూ పౌలుకి ఒక దేవతని హెర్మోనియా అనేటువంటి పేరు పెట్టి ఆయనకు ఒక విగ్రహాన్ని చేసి బలులు అర్పించి, అననీయకు ఒక పేరు పెట్టి ఆయనకు ఒక విగ్రహాన్ని చేసి బలులు అర్పిస్తూ ఉన్నారు. వీళ్ళు దేవతలు అయితే కదా వీళ్ళ ద్వారా ఇంత కార్యాలు జరిగేది. వీళ్ళు దేవతలు కాకుండా ఉంటే వీళ్ళ ద్వారా ఇంత కార్యము జరగదు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళకు ధూప నైవేద్యములు అర్పిస్తూ ఉన్నారు. పౌలుకు ధూపది నైవేద్యములు అర్పిస్తూ ఉన్నారు, బలులు అర్పిస్తూ ఉన్నారు. అననీయకు ధూపది నైవేద్యములు అర్పిస్తూ బలులు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరికీ బలులు అర్పిస్తూ ఉంటే ఆ విషయము పౌలు అననీయ ఇద్దరు తెలుసుకొని, ఆ విషయము పౌలు అననీయ
ఇద్దరు తెలుసుకొని మీరెందుకు ఇలా చేస్తూ ఉన్నారు? ఈ వ్యక్తి పుట్టినాల నుంచి లుస్త్ర అనేటువంటి గ్రామంలో పుట్టినాల నుంచి బలహీనమైనటువంటి పాదముల ద్వారా ఉన్నటువంటి వ్యక్తి మా ద్వారా రక్షణ పొందినాడని, మా బలము ద్వారా మా శక్తి ద్వారా ఆయన నడిచినాడని చెప్పేసి మీరెందుకు మాకు దొప్పద నైవేద్యాలు అర్పిస్తూ ఉన్నారు, మాకు బలు అర్పిస్తూ ఉన్నారు? ఇది మా శక్తి కాదు, మా బలము కాదు, మేము నమ్మినటువంటి ఈ యేసుక్రీస్తు ద్వారా ఈ కార్యం జరిగినది అని వాళ్ళకి ఏమి అర్థం కాక వాళ్ళకి చెబితే ప్రజలు వినకపోయాక వాళ్ళకి వేసుకున్నటువంటి బట్టలు వాళ్ళు చింపుకొని పెద్దగా కేకలు వేసి అక్కడ ఉన్నటువంటి జనసమూహంతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు సిలువ చేసినటువంటి యేసు ప్రభువు ద్వారా ఇలాంటి కార్యం జరిగినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చదువుదామా? హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా,
మొదటిగా భూమిని తయారు చేసినప్పుడు మొదటిగా భూమి అంతా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు భూమి దేవునికి అనుకూలంగా లేదు. భూమి మనుషునికి అనుకూలంగా లేదు. దేవుడు భూమిని ఏర్పాటు చేశాడు, భూమిని తయారు చేశాడు, కానీ ఆ భూమి మీద నివసించడానికి మనుషునికి కావలసినటువంటి వసతులు లేవు. అయితే ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 1:1 పోదాం. మొదటిగా భూమిని తయారు చేసినప్పుడు దేవుడు భూమి మీద మానవుడు నివసించడానికి అనుకూలంగా ఉన్నదా లేదా అనే విషయంలోనికి ఒకసారి మనం వెళితే, ఆదికాండం 1:1 ఒకసారి వెళితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించును, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. భూమి ఎలా ఉన్నదంటే నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండనంటే భూమి అంతా నీటితో కమ్ముకొని ఉన్నది. భూమి ఉన్నది కానీ భూమి పైన అంత నీరు ఉన్నది. నీటి పైన ఏమన్నది? చీకటి ఉన్నది. వెలుతురు అనేది భూమి మీద లేదు. భూమి అయితే ఉన్నది, భూమి మీద మొత్తం నీటితో కప్పబడి ఉన్నది. ఆ నీటితో కప్పబడి ఉన్నటువంటి నీటి పైన మొత్తం చీకటి ఉన్నది. దేవుడు ఆకాశము నుంచి పరలోకము నుంచి భూమి మీదకి చూస్తే భూమి మీద మానవుడు జీవించడానికి కావలసినటువంటి సౌకర్యం భూమి మీద లేదు. భూమి ఉంది, భూమి పైన నీరు ఉన్నది. నీరు భూమి మొత్తాన్ని కమ్మేసినప్పుడు మానవుడు ఎలాగ జీవించగలడు? జీవించలేడు. మానవుడు జీవించాలంటే మానవుడికి వెలుగు అవసరము, చీకటి అవసరము. ఈ రెండు అవసరము. అప్పుడు మానవుడు నిర్మించడానికి దేవుడు కావాల్సిన మొత్తాన్ని దేవుడు ఒక్కొక్కటి ఏర్పాటు చేసుకొని వస్తూ ఉంటే, సూర్యుడి చంద్రుడి మొత్తాన్ని, చెట్లు సముద్రం మొత్తాన్ని ఆయన ఏర్పాటు చేసుకుంటే నీటి కాడికి వచ్చాక ఆయన ఏం చేశారు? ఉన్నటువంటి నీరు మొత్తం ఏమైపోయింది? ఉన్నటువంటి భూమి మీద అగాధ జలముల మధ్య ఆయన ఆత్మ అల్లాడుతున్నదంటే భూమి మీద ఉన్నటువంటి నీరు ఉన్నదే, ఈ నీటి మీద మానవుడు జీవించలేడే అని ఆయన ఏం చేశాడు? ఒకసారి కీర్తన 136 వెళ్దాం. ఉన్నటువంటి నీటిని ఆయన ఏం చేశాడు? ఉన్నటువంటి నీరును ఆయన మానవునికి అనుకూలంగా ఎలాగ మార్చాడు? కీర్తన 136 మనం ఒకసారి వెళ్తే 136 8 వచ్చిన 136:8 6 ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఎలాంటి వాడంట దేవుడు? ఆరేమో ఆదికాండం 1:1 వెళితే మొదటిగా ఆయన అగాధ జలముల మధ్య ఆయన ఆత్మ అల్లాడిపోయింది. అలాగే అల్లాడిపోయిందంటే భూమి అంతా చీకటిగా ఉన్నది, భూమి అంతటి మీద నీరు కమ్ముకొని ఉన్నది. అయితే దావీదు మహారాజు గారు ఆ లేఖనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు.
ఆయన ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. భూమిని కరెక్ట్ వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఇంతకుముందు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనికి వెళితే భూమి పైన నీరున్నాయి, భూమి పైన నీరున్నాయి. ఇప్పుడు కీర్తన గ్రంథంలోనికి వచ్చాక నీరు కిందికి పోయి భూమి పైకి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. ఇప్పుడు భూమి కిందికి నీళ్ళు పోయినాయి, భూమి పైకి వచ్చింది. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు. మనం బోరేస్తే నీళ్ళు ఎలా వస్తున్నాయి అంటే ఆయన భూమి కింద నీళ్ళని పరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భూమి కింద నీళ్ళని పరిచి ఆ నీటి పైన భూమిని ఏర్పాటు చేశారు. అప్పుడు మానవుడు భూమి మీద నివసించడానికి అవకాశం కలిగినది. ఎంత బాగా చేశారు? పావుల బాగా నాకు చేసింది. 30వ భాగం నీటితోనే కప్పబడింది. ఇప్పటికి 30వ భాగము ప్రపంచం మొత్తం తీసుకుంటే 30వ భాగము నీటితో కప్పబడి ఉన్నది సముద్రాల ద్వారా. పావుల భాగమే మానవునికి అవసరమైనటువంటి విధంగా ఆయన భూమిని మార్చాడు. ఎందుకు మార్చాల్సి వచ్చింది? దేనికి మార్చాల్సి వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చిందంటే దేవుడు చెప్పినటువంటి మాటను ఇంటలా మనిషి. దేవుడు చెప్పినటువంటి మాటను ఇంట్లో. అందుకే నాగక్క ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు నేను చాలాసార్లు గమనిస్తా. యెషయా గ్రంథంలో ఒక వాక్యం చదివింది, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. వాళ్ళకి చదువు ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళకి కొన్ని వాక్యాలు పెద్దలకి కంఠస్థమైపోతాయి. పదే పదే ఎన్ని వాళ్ళు వినటం ద్వారా కంఠస్థమైపోతారు. నాగక్క వాక్యము చదివింది, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషులు దేవుడి మాట ఇంటలా. దేవుడి మాట వినకపోయాక ఆయనకి ఏం చేయాలో అర్థం కాక, అందుకే ఆకాశం నువ్వు ఆలకించు, నేను తయారు చేసినటువంటి సూర్యుడు చంద్రుడు, నేను తయారు చేసినటువంటి ప్రకృతి మొత్తం నా మాట వింటుంది, కానీ మానవుడు నా మాట వింటలేదు. మానవుడు నా మాట లెక్క చేయటం లేదు. నువ్వు నా మాట వినని ఆకాశానికి చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు? మానవుని పైన ఇంత ప్రేమ దేవునికి. మానవుని కోసము ఈ పైన ఉన్నటువంటి నీటిని కిందికి పంపించి మళ్ళీ భూమిని పైకి తీసుకొని వచ్చి ఆ భూమి మీద కావలసినటువంటి ప్రకృతి మొత్తం దేవుడు మానవునికి ఏర్పాటు చేసి మానవుణ్ణి తయారు చేసి భూమి మీద బతకరు తినదని చెబితే మానవుడు బతకకుండా తినకుండా దేవుడు చెప్పినటువంటి మాటను ధిక్కరించడం జరుగుతూ ఉన్నది. దేవుడు చెప్పినటువంటి మాటను ధిక్కరించి ఆయన మాటలు లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పోయినది కాబట్టి మనిషి పాపంలో పడిపోయారు. ఈ పాపంలో పడిపోయినటువంటి మనిషిని పరిశుద్ధునిగా మార్చడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొబైల్ తీసుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.